హాయ్ హలో అండి. నేను మీ ఉష బ్యూటీషియన్ అండి. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంట్లోనే ఈజీగా హెన్నా ఎలా కలుపుకోవాలి, ఇంకా ఎలా పెట్టుకోవాలనేది నేను క్లియర్‌గా చూపిస్తానండి. దీంతో పాటు కొన్ని బ్యూటీ టిప్స్ కూడా మీతో నేను షేర్ చేసుకుంటానండి. ముందుగా ఒక బౌల్‌లో హెన్నా పొడి తీసుకొని అందులో మనం 1 స్పూన్ పెరుగు, హాఫ్ లెమన్ వేసుకొని టీ డికాషన్ వేసి మనం ఉండలు లేకుండా నీట్‌గా కలుపుకోవాలండి. ఇప్పుడైతే నేను లెమన్ అనేది హాఫ్ స్పూనే వేస్తున్నా. ఈ లెమన్ అనేది వైట్ హెయిర్ ఎక్కువగా ఉండేవాళ్ళు ఫుల్ లెమన్ కూడా ఏసుకోవచ్చండి. హెన్నా మిక్స్‌లో మనం ఎగ్ వైట్ వేయడం వల్ల హెయిర్ అనేది స్మూత్‌గా తయారవుతుందండి. కండిషనింగ్ చేస్తుంది కాబట్టి ఎగ్ వైట్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. ఎగ్ వైట్ వేయటం ఇష్టం లేని వాళ్ళైతే పెరుగు మాత్రం వేసుకోవాలండి. ఆ తర్వాత మనం టీ డికాషన్ వేసుకొని, టీ డికాషన్ కూడా ఫిల్టర్ సహాయంతో వడకట్టుకున్నాక డికాషన్ మాత్రం వేసి ఉండలేకుండా నీట్‌గా కలుపుకోవాలండి. ఇదే టైం అప్పుడు కొంతమందికి చుండ్రు గనుక ఉంటే ఖచ్చితంగా ఇందులో మెంతి పొడి మాత్రం 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వేస్తున్న కస్టమర్‌కైతే చుండ్రు లేదు కాబట్టి డాండ్రఫ్ ప్రాబ్లమ్ లేని వాళ్ళకి అవసరం లేదండి, స్కిప్ చేయొచ్చు. చుండ్రు ఉంటేనే మనం మెంతి పొడి వేయాలండి. ఈ హెన్నా మిక్స్ కలుపుకునేటప్పుడు మరీ లూజ్‌గా మాత్రం కలుపుకోకూడదండి. ఎందుకంటే లూజ్‌గా కలుపుకుంటే అది పెట్టుకున్న కొంతసేపుకే మెడ పైకి జారే అవకాశం ఉంది కాబట్టి మిక్స్ అనేది కొంచెం టైట్‌గానే కలుపుకోవాలి. మరీ టైట్‌గా కాకుండా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మనం చిక్కులు లేకుండా కూంబింగ్ చేసుకొని మిడిల్ పార్ట్‌ని తీసుకోవాలండి. ఇలా మనం మిడిల్ పార్ట్ తీసుకున్నాక మధ్య భాగంలో మనం ఫస్ట్ అయితే నాటు వేసుకోవాలి. ఈ నాటు ఎందుకేసుకుంటామంటే, మనం వేసే నాటు వల్ల మనం పెట్టే హెన్నా అనేది రౌండ్‌గా, సర్క్యులర్‌గా పెట్టొచ్చు. బండ్‌లా తయారవుతుందండి. ఈ నాటు కోసం అయితే మిడిల్‌లో కొంచెం హెయిర్ తీసుకొని దానికి హెన్నా అప్లై చేసి 2 ఫింగర్స్‌తో నేను చూపించిన విధంగా ఇలా నాటు వేసుకోవాలండి. ఈ నాటు వేసిన తర్వాత పైనుంచి చిన్న చిన్న పాయలుగా తీసుకొని హెన్నా మిక్స్‌ని అప్లై చేస్తూ మనం హెన్నా ఎప్పుడు తలకి పెట్టుకోవాలనుకున్నా ఖచ్చితంగా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలండి. హెన్నా పెట్టుకునేటప్పుడు తలకి ఆయిల్ అనేది ఉండకూడదు. ఆయిల్ అనేది ఉంటే మనకి హెన్నా అనేది కలర్ రాదు. కండిషనింగ్ కూడా బాగా అవ్వదండి. కాబట్టి ఆయిల్ లేకుండా హెన్నా పెట్టుకుంటే చాలా మంచిది. మంచి రిజల్ట్ ఒస్తుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నగా ఒక పాయ తర్వాత ఒక పాయ తీసుకుంటూ మొత్తం హెన్నా పైనుంచి కింద వరకు అప్లై చేసి ముడి చుట్టూ రౌండ్‌గా చుట్టుకోవాలండి. ఈ హెన్నా అనేది కొంతమంది కలర్ కోసం వేసుకుంటారండి. అంటే గ్రే కలర్ కావాలనే వాళ్ళు వేసుకుంటారు. అదే విధంగా కొంతమంది కండిషనింగ్ కోసం కావాలని వేసుకుంటారండి. కలర్ కోసం వేసుకునే వాళ్ళైతే హెన్నా మిక్స్ అనేది నైట్ టైమ్ కలుపుకొని మార్నింగ్ పెట్టుకుంటే మంచి రిజల్ట్ వస్తుందండి. టైం లేకపోతే మినిమమ్ 4 గంటలైతే హెన్నా మిక్స్ నానాల్సిందే. అలా చేస్తే మంచి కలర్ వస్తుందండి. అదే విధంగా కొంతమంది హెయిర్ కండిషనింగ్ కోసం హెన్నా పెట్టుకుంటారండి. దానికోసం అయితే ఎక్కువ టైం నానవలసిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి కలర్ అవసరం లేదు కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ ముందు హెన్నా మిక్స్ కలిపేసి డైరెక్ట్‌గా అప్లై చేసేసి 1 ½ అవర్ తర్వాత హెడ్ బాత్ చేస్తే సరిపోతుంది. కండిషనింగ్ అయితే అవుతుందండి. అందుకే మనం హెన్నా పెట్టేటప్పుడు మన కస్టమర్‌కి గాని అడగాలండి. మీకు ఇన్‌స్టెంట్‌గా కండిషనింగ్ కావాలా? లేకపోతే కలర్ కావాలా? అని అడిగి వాళ్ళు కలర్ కావాలంటే ముందు రోజు రెడీ చేసుకోవాలి. కండిషనింగ్ కావాలంటే వెంటనే తయారు చేసి ఇన్‌స్టెంట్‌గా పెట్టేయటం అండి. ఇది కూడా రిజల్ట్ బానే ఉంటుంది. ఇది మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలండి. ఈ హెన్నా పెట్టేటప్పుడు మన హ్యాండ్స్‌కి కలర్ కూడా రాకుండా ఉండాలంటే గ్లౌజెస్ వేసుకొని మన హెన్నా పెట్టుకోవచ్చండి. నేనైతే డైరెక్ట్‌గా హ్యాండ్స్‌తో పెడుతున్నా. ఇప్పుడు మన హెన్నా పెట్టేటప్పుడు చిన్న చిన్న పాయలుగా మనం తీస్తున్నాం కదండీ! అది తీయటం ఫస్ట్ టైమ్ ఫింగర్స్‌తో రాని వాళ్ళు టైల్‌కమ్ సహాయంతో చిన్న చిన్న పాయలుగా తీసుకొని దానికి మన హెన్నా అప్లై చేసి మనం ఇలా బన్నులా తయారు చేసుకున్న ఈ రౌండ్ నీట్‌గా చిక్కులు లేకుండా చుట్టుకోవాలండి. ఇలా ఫ్రంట్ పార్ట్ మాత్రం అయిన తర్వాత బ్యాక్ మనం చేయాల్సుంది. ఫ్రంట్ పార్ట్‌లో బన్ చుట్టూ అయిన తర్వాత ఇయర్ టు ఇయర్ సెక్షన్స్ 2గా డివైడ్ చేసుకొని తర్వాత ఫ్రంట్ పార్ట్ మనం స్టార్ట్ చేయాలండి. రౌండ్ పార్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఫ్రంట్ రైట్ సైడ్ స్టార్ట్ చేయాలి. రైట్ సైడ్ అయిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్ చేయాల్సి ఉంటుంది. లెఫ్ట్ సైడ్ అయిన తర్వాత మాత్రమే బ్యాక్ సైడ్ చేయాల్సొస్తుందండి. ఇప్పుడు నేను చేస్తున్నాను కదా! మిడిల్ పార్ట్‌లో మనం కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ రైట్ సైడ్ స్టార్ట్ చేస్తానండి.
ఇప్పుడైతే హెన్నా అనేది మనం కేవలం హెయిర్‌కే కాదండి, స్కాల్ప్ కూడా అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు తగ్గుతుందండి. ఈ టిప్ కూడా మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. కేవలం హెన్నా అనేది కేవలం హెయిర్‌కి మాత్రమే కాదండి, స్కాల్ప్ కూడా పెట్టాలండి. ఈ హెన్నా పెట్టుకోవడం వల్ల మన హెయిర్‌కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. అదేంటంటే ఫస్ట్ అయితే కండిషనింగ్ అవుతుందండి. హెయిర్ అనేది బాగా కండిషనింగ్ అవుతుంది. స్మూత్ అండ్ సిల్కీగా కూడా మారుతుందండి. అదే కాకుండా మనం ఇంతకుముందు హెయిర్ ఫాల్‌తో ఇబ్బంది పడుతూ ఉంటే మాత్రం ఖచ్చితంగా నేనైతే హెన్నా పెట్టుకోమని చెప్తానండి. ఎందుకంటే హెన్నా పెట్టుకున్న వాళ్ళకి చాలా వరకు హెయిర్ ఫాల్ అనేది బాగా తగ్గుతుందండి. ఇంకా మన హెయిర్ ఫాల్ కోసమే కాదండి, కొంతమందికైతే కలర్ కోసం కూడా ఈ హెన్నా పెట్టుకుంటారు. బయట కలర్‌తో ఇబ్బంది పడేవాళ్ళు, అమోనియాతో ఇబ్బంది పడేవాళ్ళు ఈ హెన్నా పెట్టుకుంటారు. కొంతమందికి బయట హెయిర్‌కి కలర్ ఏసుకోవడం ఇష్టం ఉండదు కదండీ! అలాంటి వారు ఎక్కువగా హెన్నాకి ఇంపార్టెన్స్ ఇస్తారండి. ఈ హెన్నా వల్ల వచ్చే నేచురల్ కలర్ అనేది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇందులో నో అమోనియా కాబట్టి ఇది ఎవరైనా పెట్టుకోవచ్చండి. ఈ హెన్నాను ఆడవాళ్ళు, పెద్దవాళ్ళే కాకుండా పిల్లలకు కూడా పెట్టొచ్చు. ఇంకా జెంట్స్ కూడా పెట్టడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదండి. ఎవరైనా పెట్టుకోవచ్చు. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి దీన్ని ఎవరైనా పెట్టుకోవచ్చండి. ఇప్పుడు మిడిల్ పార్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ ఎలా పెట్టాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌లో కూడా చిన్న చిన్న పాయలుగా ఇలా ఫింగర్స్‌తో తీసుకోవాలి. ఇలా అలవాటు లేని వాళ్ళు టైల్ కుంబ్‌తో కూడా తీసుకోవచ్చు. చిన్న చిన్నగా పాయలుగా తీసుకొని పైనుంచి కింద వరకు హెన్నా మిక్స్ అప్లై చేసుకొని ఇలా రౌండ్‌గా చుట్టుకోవాలండి. ఆ తర్వాత కింద కూడా సేమ్ మళ్ళీ అదే విధంగా చిన్న చిన్న పాయలుగా తీసుకొని అప్లై చేస్తూ మళ్ళీ రౌండ్‌గా బన్‌లా చుట్టుకోవాల్సి ఉంటుందండి. ఇలా రైట్ సైడ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్ మనం స్టార్ట్ చేయాలి. లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ అదే విధంగా ఒక పాయ తీసుకొని స్కాల్ప్‌కి, హెయిర్‌కి స్మూత్‌గా అప్లై చేసి నీట్‌గా అప్లై చేసుకోవాలండి. చిక్కులు మాత్రం పడకూడదు. ఎందుకంటే మన హెడ్ బాత్ చేసేటప్పుడు చిక్కులుంటే హెయిర్ ఫాల్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి నీట్‌గా అప్లై చేసుకొని ఇలా రౌండ్‌గా మనం వేసుకున్న ముడి చుట్టూ అప్లై చేయాలండి. ఇలా అప్లై చేసిన తర్వాత కూడా పైన కొంచెం హెన్నా మిక్స్‌ను అప్లై చేయాలండి. ఇలా ఎందుకు అప్లై చేస్తామంటే హెన్నా మిక్స్ డ్రై అయ్యకుండా ఉంటుంది. ఇలా పెట్టడం వల్ల మన జుట్టుకి లోపలే కాదండి బయట కూడా హెన్నా అనేది బాగా పడుతుంది కాబట్టి పైన కూడా అప్లై చేయాలి. ఇప్పుడు రైట్ సైడ్ కంప్లీట్ అయింది. కాబట్టి లెఫ్ట్ సైడ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ అదే విధంగా మనం చిన్న చిన్న పార్ట్స్ తీసుకొని దానికి మన స్కాల్ప్‌కి, హెయిర్‌కి మన హెన్నా మిక్స్ అప్లై చేసి మనం వేసుకున్న ముడి చుట్టూ రౌండ్‌గా చుట్టుకోవాలండి. మనం రైట్ సైడ్ ఎలాగో పైనుంచి కింద వరకు 4, 5 సెక్షన్స్ తీసుకున్నామో అదే విధంగా లెఫ్ట్ సైడ్ కూడా చిన్న చిన్న పాయలుగా అంటే 4, 5 పాయలుగా తీసుకొని ఒక్కొక్క పాయకి హెన్నా అప్లై చేసి రౌండ్‌గా ముడి చుట్టూ చుట్టుకోవాలండి. ఇలా ఇయర్ టు ఇయర్ సెక్షన్స్ మొత్తం కంప్లీట్ అయినంత వరకు మనం ఇలా బన్ చుట్టూ చుట్టుకోవాల్సి ఉంటుంది. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత బ్యాక్ సైడ్ కూడా మనం ఎలా అప్లై చేయాలో చూద్దామండి. కొంతమందిలో డాండ్రఫ్ అనేది చాలా ఎక్కువుంటుందండి. వాళ్ళ హెయిర్‌కి డాండ్రఫ్ ఎక్కువగా ఉండడం వల్ల అది స్కాల్ప్‌లో ఉన్న హెయిర్‌ని తినేస్తూ, కొరికేస్తూ ఉంటుంది. కాబట్టి హెయిర్ ఫాల్ అనేది బాగా ఎక్కువుంటుంది. అలాంటి వాళ్ళు హెన్నా మిక్స్ కలుపుకునేటప్పుడు అందులో 2 చెంచాల మెంతి పొడిని యాడ్ చేసుకొని, నానబెట్టుకొని తర్వాత హెన్నా మిక్స్ పెట్టుకోవాలండి. ఇలా మనం తరచూ పెట్టుకోవడం వల్ల డాండ్రఫ్ అనేది బాగా తగ్గుతుంది. ఇదే కాకుండా డాండ్రఫ్ సమస్యతో ఇబ్బంది పడే వాళ్ళకు మెంతులనేది మజ్జిగలో నైట్ టైమ్ నానబెట్టుకోవాలండి. ఇలా నైట్ అంతా నానిన మెంతుల్ని మనం కొంచెం నీళ్లు పోసి పొద్దున్నే మిక్సీ పట్టుకోవాలి. అప్పుడు అది మంచి హెయిర్ ప్యాక్‌లా తయారవుతుందండి. ఇలా తయారైన హెయిర్ ప్యాక్‌ను మనం స్కాల్ప్‌కి పట్టించాలండి. ఈ హెయిర్ ప్యాక్ పట్టించిన గంట తర్వాత మనం తలస్నానం చేయాలండి. ఇలా వారానికి 2 సార్లు చేయడం వల్ల డాండ్రఫ్ సమస్య అనేది పూర్తిగా తగ్గుతుంది. ఇదైతే చాలా ఇంపార్టెంట్ అండి. డాండ్రఫ్‌తో ఇబ్బంది పడేవాళ్ళు ఈ టిప్ అయితే ఖచ్చితంగా పాటించండి. అదే విధంగా కొంతమందికి హెయిర్ అనేది డ్రైగా ఉంటుంది కదా! డ్యామేజ్ హెయిర్ ఎక్కువుంటుంది. అలాంటి వాళ్ళకైతే మందారాకులైతే బాగా ఉపయోగపడతాయండి. ఫ్రెష్‌గా ఉన్న మందారాకులు తీసుకొని అందులో అలోవెరాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి రెండిటిని కలిపి కొన్ని నీళ్లు పోసి మిక్సీ పట్టి ఈ ప్యాక్‌నేమో తలకి అప్లై చేయడం వల్ల
డ్రైగా ఉన్న హెయిర్ స్మూత్ అండ్ సిల్కీగా మారుతుందండి. ఈ టిప్ గనుక మీకు అవసరమైతే తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే మనం బ్యాక్ సైడ్ ఎలా పెట్టాలో చూద్దామండి. బ్యాక్ సైడ్ కూడా చిన్న చిన్న పాయలుగా తీసుకొని, ఈ పాయలకి మొత్తం స్కాల్ప్‌కి, హెయిర్‌కి హెన్నా మిక్స్ అప్లై ముందుగా మనం వేసుకున్న ముడి చుట్టూ మనం చుట్టుకోవాలండి. ఇలా కొంచెం కొంచెం హెయిర్ తీసుకొని, హెయిర్ అంతా కంప్లీట్ అయినంత వరకు స్కాల్ప్‌కి, హెయిర్‌కి అప్లై చేసుకొని రౌండ్‌గా చుట్టుకోవాలండి. ఈ బ్యాక్ సైడ్ మన హెన్నా పెట్టేటప్పుడు చిక్కులు లేకుండా మనం అప్లై చేయాలండి. చిక్కులు ఉంటే హెయిర్ ఫాల్ అయ్యే సమస్య ఉంది కాబట్టి, మనం చిక్కులు లేకుండా స్కాల్ప్‌కి, హెయిర్‌కి మన హెన్నా అప్లై చేసి రౌండ్‌గా మనం వేసుకున్న ముడి చుట్టూ చుట్టుకోవాలండి. ఇలా మొత్తం హెయిర్ కంప్లీట్ అయిన తర్వాత గంటన్నర వరకు ఉండి తర్వాత తలస్నానం చేయాలండి. ఇలా తలస్నానం చేసిన తర్వాత నెక్స్ట్ డే మనం గోరువెచ్చని నూనెతో మసాజ్ చేసుకొని షాంపూతో తలస్నానం చేసుకుంటే రిజల్ట్ అనేది చాలా బావుంటుందండి. మనం అలా చేయటం వల్ల హెయిర్ ఫాల్ అనేది బాగా కంట్రోల్ అవుతుంది. ఈ హెన్నా అనేది పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత మనం హెన్నా పెట్టేటప్పుడు ఫేస్ పైన చిన్న చిన్న మరకలు పడే అవకాశం ఉంది కాబట్టి, అది ఒత్తి మనం క్లాత్‌తో తుడిస్తే క్లీన్ కాదు. అలాంటప్పుడు మన ఫేస్ పైన ఉన్న హెన్నా మరకలు పోవడానికి ఆస్ట్రింజెంట్ గాని, మన దగ్గర క్లెన్జింగ్ మిల్క్ ఉంటే క్లెన్జింగ్ మిల్క్ గాని, కాటన్ సహాయంతో అదే మరకల్ని మనం నీట్‌గా క్లీన్ చేయాలండి. అప్పుడు అవి నీట్‌గా వదిలిపోతాయి. ఇలా చేయటం వల్ల ఫేస్ అనేది నీట్‌గా క్లీన్ అవుతుంది. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ముడైతే ఇలా వచ్చిందండి. ఈ ముడికి మనం క్యాప్ అనేది వేసుకోవాలి. హెయిర్ క్యాప్ పెట్టడం వల్ల మనం పెట్టే హెన్నా కిందకి జారకుండా ఉంటుంది. మన హెయిర్ అనేది డ్రై అయిపోకుండా ఉంటుందండి. అందుకే మన హెయిర్‌కి క్యాప్ అనేది తప్పకుండా పెట్టుకోవాలి. ఇప్పుడైతే కంప్లీట్ అయిన తర్వాత ఫేస్‌నైతే ఆయిస్ట్రింగ్ జెల్‌తో నేనైతే క్లీన్ చేస్తున్నా. అంతేనండి. హెన్నా అయితే కంప్లీట్ అయింది. మరిన్ని బ్యూటీ టిప్స్ కోసం మన ఛానెల్‌ని తప్పకుండా ఫాలో అయిపోండి.